మంచి మంచి హెల్త్ రిలేటెడ్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. ఎడ్యుకేషన్, కెరీర్ చెప్పుకుంటున్నాం. ఇంకా చిన్న చిన్న హ్యాబిట్స్ గురించి పనికొచ్చే చాలా విషయాలు చెప్పుకుంటున్నాం కదండి. కన్జ్యూమర్ అఫైర్స్, ముఖ్యంగా కన్జ్యూమర్ అఫైర్స్ కూడా చెప్పుకుందామండి. అంటే బోల్డ్ అంత డబ్బు పెట్టి ఏదో ఒకటి కొంటూ ఉంటాం. అక్కడ ఏముందో కూడా ఎవరికీ తెలియదు. ఎవడో రేటింగ్ ఇచ్చాడని, ఎవడో చెప్పాడని కొనేస్తూ ఉంటాం కదా. కానీ మార్కెట్లో జెన్యూన్గా చెప్పేవాళ్ళు, రేటింగ్ ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అనే ఉద్దేశంతో నేనైతే ఇక మీదట ఎక్స్పర్ట్స్ని కనుక్కొని ఈ విషయాలు కూడా చెప్దాం అనుకుంటున్నానండి. విషయానికి వచ్చేస్తాను. ఎలక్ట్రిక్ స్కూటర్లు అందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే అసలు పెట్రోల్ పోయకుండా బండి మీద వెళ్తుంటే ఆ ఫీలే వేరు కదా. కానీ ఇక్కడే బుట్టలో పడుతున్నామండి. మార్కెట్లో చాలా కుప్పలు తెప్పలుగా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతున్నాయి. గమనించండి. టీవీఎస్ వాళ్ళవి, ఓలా వాళ్ళవి ఎలాగైతే బాగానే అమ్ముడవుతున్నాయో, యాథర్ అని చెప్పి ఒక మంచి స్టార్టప్, ఇప్పుడు పెద్ద కంపెనీ అయిందిలేండి, వీళ్ళు కూడా రిడ్జా అని చెప్పి మంచి ఫ్యామిలీ స్కూటర్ అని చెప్పి దీన్ని తీసుకొచ్చారండి. అంటే ఇక్కడ నేను ఎవరిని ప్రమోట్ చేయట్లేదు, ఎవరిని విమర్శించట్లేదు. ఎక్కువ మంది ఒపీనియన్ ఏదైతే ఉందో, ఫేమస్ వెబ్సైట్స్ కూడా ఏవైతే ఒపీనియన్ చెప్తున్నావో అవే చెప్పుకున్నామండి. ఈ ఏథర్ రిడ్జా ఎలా ఉంది అంటే, ఒకసారి ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల గ్యారంటీ అన్నారు. కానీ అంత రావట్లేదంటండి. జస్ట్ 60 కిలోమీటర్లే వస్తుందంట. ప్లస్ 2.9 kHz ఇచ్చారు కదండి కెపాసిటీ, మోటార్ కెపాసిటీ. ఆ బెల్టు విపరీతమైన హమ్మింగ్ అండి, సౌండ్ వచ్చేస్తుందంట, బాగా వచ్చేస్తుంది అని కూడా చెప్తున్నారు. అలాగే డాష్ బోర్డ్, స్కూటర్స్, ఎలక్ట్రిక్ స్కూటర్స్ డాష్ బోర్డ్ చాలా ఇష్టం అందరికీ. ఇది సడన్గా ఆగిపోవడం, మధ్యలో డాష్ బోర్డ్ మళ్ళీ స్టార్ట్ అవ్వడం, దానంతట అదే అది కూడా చేస్తోంది అంటున్నారండి. అలాగే హెడ్లైట్ అండి. జనరల్గా హెడ్లైట్ హ్యాండిల్కి ఉంటే బాగుంటుంది, ఎటు తిప్పితే అటు తిరుగుద్ది కదా. దీనికేమో బాడీకి పెట్టారంట. బాడీకి పెడితే మీరు ఎటు తిప్పినా కానీ, మనం స్కూటర్ అటువైపు తిప్పితే హెడ్లైట్ ఏమో ఇటువైపు చూపిస్తూ ఉంటుంది కదా, అదొక ఇబ్బంది కనిపిస్తోంది అంటున్నారు. సో మరి ఏథర్ స్కూటర్లు అన్నీ కాదు, ఈ రిడ్జా మోడల్ గురించి నేను చెప్తున్నాను. ఇంకొకటి, కాస్త ప్లెయిన్ రోడ్స్ అంటే సిటీ రోడ్స్ చక్కగా సాఫ్గా ఉంటాయి కదండి. ఆ సాఫ్గా ఉన్న రోడ్ల మీద అయితే చక్కగా వెళుతుందంట. కాస్త గతుకులు వస్తే మాత్రం కష్టమైపోతుందంట. సస్పెన్షన్ బాగాలేదు, సీటింగ్ బాగాలేదు అని కూడా చెప్తున్నారండి. అలాగే లాంగ్ డ్రైవ్స్, 1 గంట 2 గంటలు డ్రైవింగ్కి వెళితే ఎందుకో భుజాలు నొప్పి. అంటే ఇక్కడ చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయండి, ఇవన్నీ కూడా ఫాలో అవ్వాలి డిజైన్ చేసేటప్పుడు. కాస్త భుజం కూడా నొప్పిగా ఉంది అని చెప్పి కొంతమంది రైడర్స్ అంటున్నారంట. సో మరి ఈ రిడ్జా మోడల్ మీద మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే దయచేసి, అంటే మీరు వాడుతున్నట్టయితే దయచేసి ఇక్కడ పెట్టండి. ఎందుకంటే లక్షలు పోసి మనం వస్తువులు కొంటున్నప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవడం అవసరం. కన్జ్యూమర్గా మనకి రైట్ ఉంటుంది. తర్వాత ఏదైనా తేడా ఉంటే వాడి మీద ఎలాగూ కన్జ్యూమర్ కోర్టుకి వెళ్తాం అనుకోండి. కానీ ముందైతే ఒపీనియన్ ఇంపార్టెంట్ కదా. సో మీ ఒపీనియన్ని ఇక్కడ దయచేసి పోస్ట్ చేయండి. ఈ టైప్ నచ్చుతున్నాయా మీకు రీల్స్, అవి కూడా పోస్ట్ చేయండి.